ప్రియమైనటువంటి విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. ప్రార్థించుకుందాం. కనికరం గల దేవా, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడమని, మా అందరితో మీరుండమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలోని 20వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు చేయబడినటువంటి వాగ్దానాలన్నీ క్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నవి. క్రీస్తులో వాగ్దానాల నెరవేర్పు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథు సంఘంలో ఆయన అపోస్తలత్వం మీద, ఆయన పరిచర్య మీద అనేక చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో పౌలు గారు తన అపోస్తలత్వం గురించి తెలియజేస్తూ తాను క్రీస్తులో బలపడినటువంటి విధానాన్ని, క్రీస్తులో తాను ఎదిగిన విధానాన్ని వారికి తెలియజేస్తూ తన ప్రయాణాల గురించి, మిగతా విషయాల గురించి మాట్లాడుతూ, నేను మనుష్య రీతిగా ఈ లోక పద్ధతులను ఆచరించి మాట్లాడట్లేను, ఈ లోకమైనటువంటి దాన్ని నేను అనుసరించట్లేను, నేను దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిని. దేవుని మీద ఆధారపడినటువంటి వారు దేవుని ఆత్మ చేత ధైర్యము పొందినటువంటి వారు, రుజువు పొందినటువంటి వారు, భద్రత పొందినటువంటి వారు. మానవ రీతిగా తలపెట్టే ప్రయత్నాలలో మానవుని గర్వం కనబడుతుంది. ఏదో ఒక స్థాయిలో మెప్పు కోరుకుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవారి దాకా ఒక పని చేసిన తర్వాత వాళ్ళని మెచ్చుకుంటే బాగుండు, అప్రిషియేట్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇవన్నీ మానవులుగా చేసినాం కనుక దిస్ ఈజ్ మై ఎఫర్ట్ అనేటువంటి ఆలోచన, ఇది నాది, నేను చేసిన అనేటువంటిది. అటువంటివన్నీ పౌలు గారు అంటారు, నేను ఆ రీతిగా మనుష్య రీతిగా చేయట్లేను, నేను దేవునిపై ఆధారపడిన. దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు ఎటు నడవమంటే అటు నడిచినా, ఏది మాట్లాడంటే అది మాట్లాడిన, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాం. కనుక ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాడు, ఆయన వల్ల జరిగింది కదా అని. ఇప్పుడు ఆయన తెలియజేస్తున్నారు, క్రీస్తులో మనకు ఒక గొప్ప ధైర్యం, నిరీక్షణ వచ్చింది. అదేంటంటే వాగ్దానాలని నెరవేర్చేటువంటి దేవుడు. యేసు ప్రభుల వారి మాటల్లో విశ్వాసం ఉంచిన వారందరికీ ఈ ధైర్యము దొరుకుతుంది. క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవులు కాని వారు ఎందరో వారి జీవితాల్లో సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. వారు స్కూల్లో విన్న మాటలు కావచ్చు, రోడ్ల మీద చదివినటువంటివి కావచ్చు, కరపత్రాల్లో చూసినటువంటివి కావచ్చు, టీవీల్లో చూసినటువంటివి కావచ్చు, దేవుని వాక్యంలోని ఒక మాటను, ఒక వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభా ఇది ఈ మాట ప్రకారం మా జీవితంలో జరిగించని ఎందరో వారి కష్ట సమయంలో, వారి దుఃఖ సమయంలో, నిరాశ నిస్పృహలు కలిగినటువంటి వేళ ఆ దేవుని వాక్యంలోని ఒక మాటను పట్టుకొని యేసు ప్రభుల వారి వైపు చూస్తున్నారు. యేసు ప్రభుల వారు అటువంటి వాగ్దానాలు, దేవుని వాక్యంలోని వాగ్దానాన్ని అన్నిటినీ ఆయన నెరవేర్చువాడు. విశ్వాసము కలిగి నమ్మకంతో ప్రభు వైపు చూసినప్పుడు, యేసు ప్రభుల వారిలో విశ్వాసం ఉంచిన వారికి దేవుని అందున్న వాగ్దానాల నెరవేర్పు. దేవుడు తన్ను ప్రేమించినటువంటి వారికి, తన వాక్యాన్ని గైకొంటున్నటువంటి వారిని, ఆయనలో విశ్వసిస్తున్నటువంటి వారి జీవితాల్లో వాగ్దానాల్ని నెరవేర్చుతూ ఉన్నాడు. వాగ్దానాల నెరవేర్పు ఇప్పుడు మనం తెలియజేసినట్లుగా మనం అనుకున్నట్టుగా జరగదు. అనేకులు ఈ రీతిగా జరుగుతుంది, ఈ రీతిగా జరుగుతుంది అనుకుంటా ఉన్నారు. దేవుడు తన సమయమందు, తన ప్రణాళిక చొప్పున తాను కార్యము చేయి దేవుడు. ఆయన ఇష్టానుసారంగా దాన్ని జరిగించేటువంటి దేవుడు. దేవుడు తన ప్రణాళికలో తగిన సమయంలో తగిన రీతిగా కార్యము చేసేటువంటి దేవుడు. కనుక క్రీస్తులో పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు, ప్రతి మాట నమ్మదగినటువంటిది. ఎందుకంటే మనకు మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. లోకంలో వ్యక్తులు, మనుషులు, పరిస్థితులు మారుతాయి, కానీ ఆయన ఎన్నటికీ మారినటువంటి దేవుడు. కనుక ఆయనలో ఈ వాగ్దానాల నెరవేర్పు కావాలనుకునేవారు దేవునిలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆత్మచేత నడిపించబడేటువంటి మనసు, మన సొంత ప్రయత్నం గాక. కీర్తనల గ్రంథంలో 127వ కీర్తనలో కీర్తనకారుడు తెలియజేసినట్లుగా, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ఇచ్చుచున్నాడు. గొప్ప దీవెనలు, ఆశీర్వాదముల గురించి సొలొమోన్ మహారాజు గారు తాను తెలియజేస్తున్నాడు. సొలొమోన్ మహారాజు గారు జ్ఞాని గనుక తన స్వశక్తితో చాలా కార్యాలు చేయాలని తలంచినటువంటి వ్యక్తి. తాను గ్రహించి ఆయన తన ఉచిత కృపలో ఆశీర్వాదములు, దీవెనలు ఇస్తున్నాడు.
సామెతల గ్రంథంలో కూడా మరొక పర్యాయం తెలుస్తాడు, యెహోవా ఆశీర్వాదం ఇచ్చును, నరుని కష్టము చేత అది అధికము కాదు. కనుక దీవించువాడు ఆయన. తన ప్రియులు నిద్రించినప్పుడు, పనిచేసేటప్పుడు కాదు, ఆలోచన చేసేటప్పుడు కాదు, ఇంకేదన్నా వారి శక్తి వల్లనో జ్ఞానం వల్లనో కాదు, వారు నిద్రించుచుండగా, వారు ఏం చేయనప్పుడు ఆయన తన ఉచిత కృపలో నుంచి ఇచ్చుచున్నాడు. కనుక వాగ్దానములను చేసినటువంటి దేవుడు వాటిని క్రీస్తులో నెరవేర్చే దేవుడు. యేసు ప్రభుల వారిలో విశ్వాసం ఉంచిన వారు వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తుండగా వారి జీవితంలో కార్యములు చేసేటువంటి గొప్ప దేవుడు. మనకు అవి అసాధ్యం అనిపించవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ క్రీస్తులో ఇవన్నీ సాధ్యం. అది పరిశుద్ధాత్మ దేవుడు రుజువు చేస్తున్నాడని పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాటలు. ఈ దినాన మన జీవితాల్లో ఎన్నెన్నో విషయాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. క్రీస్తులో దేవుని వాక్యంలోని వాగ్దానాలన్నీ మనవే. విశ్వాసంతో వాటిని పట్టుకొని ప్రార్థన చేసి పొందుకోవాలని అట్టి కృప దేవుడు మనకు కలుగజేయను గాక. వాక్యం విన్న ప్రతి బిడ్డకు మేలు దీవెనలు ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, ఈ ఉదయకాలం వాక్యం విన్న ప్రతి బిడ్డను విశ్వాసాన్ని దీవించి వారి జీవితంలో ప్రతి అవసరత అక్కర్లను తీర్చి అనుదినం క్రీస్తు ప్రేమలో ఎదిగి వర్ధిల్లేటువంటి కృపా భాగ్యం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం స్వామి. ఆమెన్.